అనంతపురంలో సోమవారం కాల్పుల కలకలం రేగింది. అనంతపురంలోని విద్యుత్ నగర్ వద్ద ఆదివారం రాత్రి దేవరకొండ అజయ్ అనే వ్యక్తి మధ్యమతిలో రాజా అనే వ్యక్తిపై కత్తితో దాడి చేశారు. ఇక ఈ ఘటనలో రాజా గాయపడ్డారు. రాజా ఫిర్యాదు మేరకు అనంతపురం టూటౌన్ సీఐ శ్రీకాంత్ దేవరకొండ అజయ్ని అదుపులోకి తీసుకునేందుకు ఆకుతోటపల్లికి వెళ్లారు. అయితే నిందితుడు అజయ్ సీఐ పైన కత్తితో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సీఐ శ్రీకాంత్ చేతికి గాయమైంది. అజయ్ కత్తితో దాడి చేయడంతో సీఐ శ్రీకాంత్ అతనిపై కాల్పులు జరిపారు. ఇక ఈ ఘటనలో అజయ్ గాయపడ్డారు. అనంతరం అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అరవింద్ నగర్ దగ్గర ఉన్నటువంటి అయ్యప్ప కేఫ్ దగ్గర నలుగురు ఫ్రెండ్స్, ఒకతను రాజా, మరి ఆయనతో పాటు సోహెల్, అక్రమ్ అండ్ అజయ్, వీళ్ళందరూ కూడా కలిసి మందు తాగుతూ అక్కడ మాట అనుకొని దాంట్లో అజయ్ అనే అతను రాజా అనే వ్యక్తిని స్టాప్ చేయడం జరుగుతుంది. ఆయన దగ్గర ఉన్నటువంటి నైఫ్ తో స్టాప్ చేసిన తర్వాత అతను అక్కడి నుంచి పారిపోతాడు. పోలీస్ కి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఆయన్ని హాస్పిటల్ కి జాయిన్ చేయించడం జరుగుతుంది. అతను కూడా ఇక్కడ జీజీహెచ్ లోనే క్రిటికల్ గా ఉన్నారు అండ్ వెంటిలేటర్ మీద ఉన్నారు. ఆయన కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇదే టైంలో మన టీమ్స్ ఈ ముద్దాయి సర్చ్ చేసినప్పుడు అజయ్ కోసం సర్చ్ చేసినప్పుడు అతను అబ్స్కాండ్ అయి ఉన్నారు. సో ఈరోజు మార్నింగ్ కొద్దిగా ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దాని బేసిస్ మీద ఈ టీవీ టవర్ ఏరియాలో అతను ఉన్నారని. సో అప్పుడు మన వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ బాబా అనే ఒక డ్రైవర్ ని బాబా అనే ఒక ఆటో డ్రైవర్ ని కూడా అతను స్టాప్ చేసి అక్కడి నుంచి అబ్స్కాండ్ అవ్వడం జరుగుతుంది. ఇమీడియట్ గా మన వాళ్ళు అక్కడ ఉన్న పోలీస్ టీము ఆ బాబాకి బాగా ప్రీవియస్ ఇంజురీ అవ్వడం వల్ల అతన్ని ఇమీడియట్ గా హాస్పిటల్ కి షిఫ్ట్ చేయడం జరిగింది. అతను కూడా అండర్గోయింగ్ ట్రీట్మెంట్ కుమార్ హాస్పిటల్లో అతను కూడా ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఇలాగున్నప్పుడు మరి మల్టిపల్ కొన్ని ఎక్కువ టీమ్స్ పెట్టి మేము రెండు వెంటనే రెండు హత్యాయత్నాలు కేసులు, రెండు స్టాబింగ్ కేసెస్ లో అతను ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కాబట్టి ఇంకా మల్టిపల్ నెంబర్ ఆఫ్ టీమ్స్ అది పెంచి మనము అతని కోసం సెర్చ్ చేయడం జరిగింది. ఈ ప్రాసెస్ లో అతనికి ముందు ప్రీవియస్ గా కూడా కొన్ని క్రిమినల్ కేసెస్ కూడా ఉన్నాయి అండ్ ఇంత వైలెంట్ గా ఫెరోషియస్ గా కూడా దగ్గర పోయిన వాళ్ళ మీద అటాక్ చేయడం కూడా జరుగుతుంది. నిన్న రాత్రి 7:30 సమయంలో అరవింద్ నగర్ చర్చి దగ్గర చాకల రాజా అనే అతన్ని దేవరకొండ అజయ్ అండ్ సోహన్ అండ్ అక్రమ్ ముగ్గురు కలిసి సోహెల్ A1 వచ్చేసి అజయ్, A2 సోహెల్, A3 అక్రమ్, ఈ ముగ్గురు కలిసి చాకలి రాజా అనే వ్యక్తిని రాత్రి నిన్న పొడిచారు కత్తితోటి. హాస్పిటల్ అడ్మిట్ అయినాడు. ఆ రాజా ఇచ్చిన స్టేట్మెంట్ కంప్లైంట్ మేరకు కేసు 307 కేసు రిజిస్టర్ చేసినాం. 274/25 అండర్ సెక్షన్ 307 కేసు రిజిస్టర్ చేసాం. అతన్ని పట్టుకునే కానీ నేను, మా ఎస్ఐ గారు అండ్ మా సుధాకర్ కానేశ్వరు అండ్ రఘు పాండవ, ఒక 5 మంది స్టాఫ్ ఒక ఆటోలో పోయినాం. మొత్తంలో ఈరోజు ఉదయం అతను పట్టుకునేకి రాత్రి పొడిచాడు. అతను 307 కేసులు ఉంటాయి. సరే ఫెరోసిస్ గా ఉన్నాడు, అంగా ఇది చేస్తాడని ఇమీడియట్ గా పట్టుకొని రిమాండ్ పెట్టాలనేసి ఈరోజు ఉదయం మా ఇన్ఫార్మర్ బాబా అని ఒక ఆటో డ్రైవర్, అతను మరొకమ్మ కాలనీ ఏరియాలో ఉంటాడు, అతన్ని ఆటో ఎంగేజ్ చేసుకుని టీవీ టవర్ పక్కన శికారి కాలనీ ఉంటుంది, ఆ ఏరియాలోకి పోయినాక మేమంతా మా ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఆడున్నాడని సమాచారం మేరకు పోయినాము. మేమంతా రౌండ్ చేసినాం. అతన్ని రౌండ్ చేసినాక ఈ బాబా అతను కొద్దిగా సడన్ గా వాడికి అంటే అజయ్ A1 అజయ్కి ట్రేస్ అయినాక నన్ను పట్టుకునే వస్తావరా అని చెప్పేసి అతన్ని బాబాని కడుపులో పొడిచాడు. నిన్నటి దినం రాత్రి అనంతపురంలోని విద్యుత్ నగర్ వద్ద ఆదివారం రాత్రి దేవరకొండ అజయ్ అనే వ్యక్తి మధ్యలో రాజా అనే వ్యక్తిపై కత్తితో దాడి చేశారు. ఇక ఈ ఘటనలో రాజా గాయపడ్డారు. రాజా ఫిర్యాదు మేరకు అనంతపురం టూటౌన్ సీఐ శ్రీకాంత్ దేవరకొండ అజయ్ను అదుపులోకి తీసుకునేందుకు ఆకుతోటపల్లి వెళ్లారు. అయితే నిందితుడు అజయ్ సీఐ పైన కత్తితో దాడికి పాల్పడ్డారు. ఇక ఈ ఘటనలో సీఐ శ్రీకాంత్ చేతికి గాయమైంది. అజయ్ కత్తితో దాడి చేయడంతో సీఐ శ్రీకాంత్ అతనిపై కాల్పులు జరిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, చెప్పండి.
ఎస్ మనస అనంతపురం జిల్లాలో పోలీసుల కాల్పులు అయితే ఈ ఘటన ప్రస్తుతానికి అయితే కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. ఒక నిందితుడిని పట్టుకునేందుకు వెళ్లిన సిఐ శ్రీకాంత్ యాదవ్ పై కత్తితో అయితే దాడి జరగడంతో ఆత్మరక్షణ భాగంగా సిఐ కాల్పులు జరిపిన ఘటన అయితే చోటు చేసుకుంది మానస. అయితే మొత్తం మనం చూసుకున్నట్టయితే నిన్న రాత్రి మత్తులో అరవింద్ నగర్ సమీపంలోని అయ్యప్ప కేఫ్ వద్ద 4 యువకులు అయితే వారి మధ్య గొడవ అయితే జరిగింది. ఈ ఘర్షణలో అజయ్ తో పాటు మరో 2 రాజా అనే యువకుడిపై కత్తితో దాడి చేశారు. ఈ ఘటన పైన కేసు నమోదు చేసిన పోలీసులు ప్రధాన నిందితుడు ఎవరైతే అజయ్ ఉన్నాడో అతన్ని పట్టుకోవడానికి అయితే గాలింపు చర్యలు అయితే చేపట్టడం జరిగింది. అజయ్ని పట్టుకునేందుకు 210 సిఐ శ్రీకాంత్ యాదవ్ ఆగుతోటపల్లికి అయితే వెళ్లారు. ఈ క్రమంలో నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నం చేయగా అజయ్ సిఐ పై కూడా కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో సిఐ కూడా గాయపడిన పరిస్థితి ఉంది. దీంతో పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు సిఐ తన వద్ద ఉన్న రివాల్వర్లు తీసుకుని నిందితుడి కాలు వద్ద అయితే కాల్పులు అయితే జరపడం జరిగింది. నిందితుడు అక్కడికక్కడే కుప్పగూలిన పరిస్థితి అయితే ఉంది. తక్షణమే పోలీసులు గాయపడిన సిఐతో పాటు నిందితుడు అజయ్ను కూడా అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించిన పరిస్థితి ఉంది మానస. అయితే మత్తులో యువకులు తరచూ ఇట్లాంటి అసాంఘిక ఘటనలకైతే పాల్పడుతున్నారంటూ మనకున్న సమాచారం. అయితే ఈ ఘటనపై స్పందించిన అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ అయితే వెంటనే నిందితుడిని అజయ్ పై 3 కేసులు అయితే నమోదు చేసినట్లయితే మనకు తెలిపారు. అతన్ని ఆస్తులు కూడా జప్తు చేసేలా ప్రభుత్వానికి ప్రతిపాదన కూడా పంపిస్తామని అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఆగుతోటపల్లిలో గాయపడిన సిఐ శ్రీకాంత్ కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో ఎస్పీ అయితే పరామర్శించి ఘటనకు సంబంధించిన వివరాలు పూర్తిగా తెలుసుకున్నారు. ఎస్పీ మనతో మాట్లాడుతూ నిందితుడు మొదట రాజాపై, ఆ తర్వాత 2 వీలర్ ప్రాంతంలో ఆటో డ్రైవర్ పై కూడా కత్తితో దాడి చేసినట్లే అయితే మనకు ఉన్న సమాచారం. అనంతరం ఆగుతోటపల్లి చేరుకోవడంతో అక్కడ దాక్కున్నాడని సమాచారంతో సిఐ అక్కడికి వెళ్లి గాలింపుల చర్యలు అయితే చేపట్టాడు. ఈ సమయంలోనే సిఐ పైన కూడా దాడి జరిగింది. అదే క్రమంలోనే ఆత్మరక్షణ కోసం సిఐ కూడా అతని కాలు పైన కాల్పులు జరపాల్సి వచ్చింది. అయితే నిందితుడు గతంలో కూడా దొంగతనాలకు అలవాటు పడి జల్సాలకు బానిసయ్యాడంటూ మనకున్న సమాచారం. ఒకే కత్తితో 3 పైన దాడి చేశాడని అయితే ఎస్పీ అయితే మనకు వివరించారు. అయితే మొత్తం మీద చూసుకుంటే మానస నిందితుడికి కఠిన శిక్షలు పడేలా చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ ఎస్పీ మనకు తెలిపిన పరిస్థితి ఉంది మానస. అయితే ప్రకాష్ చెప్పండి, ఎవరైతే గాయపడ్డారో తన పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటారు? ప్రస్తుతం అయితే మానస వారి పరిస్థితి అయితే నిలకడగానే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం గవర్నమెంట్ హాస్పిటల్లో మొత్తం వెంటిలేటర్లో ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నారు. అట్లానే సిఐ శ్రీకాంత్ యాదవ్ కూడా మనతో మాట్లాడుతున్నారు. ప్రస్తుతానికి పరిస్థితి అయితే నిలకడగానే ఉంది మానస. ఓకే, థ్యాంక్ యూ ప్రకాష్.